కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కౌన్సిలర్లు, సర్పంచ్లు రాజీనామా చేశారు. రేపు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. పెండెం దొరబాబుకి మద్దతు తెలుపుతున్న 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 27 మంది సర్పంచ్లు, కార్యకర్తలు, నాయకులతో మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ కార్యాలయం కళకళలాడుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీలోకి చేరుతానని కోరారు పెండెం దొరబాబు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీ నుంచి భారీగా చేరికలు ఉండనున్నాయి. పిఠాపురం నుంచి భారీగా వైసీపీ క్యాడర్తో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు పెండెం దొరబాబు. పవన్ సమక్షంలో వారంతా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. సాయంత్రం వారి ఆహ్వానం మేరకు మేము విజయవాడలో అమరావతిలో జాయిన్ అవడానికి బయలుదేరుతున్నాం. ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మేమందరం త్యాగం చేసి ప్రజలకి మరింత చేరువయ్యి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా మన నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దొరబాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకి వారి సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వెంట మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు. వారు కూడా మమ్మల్ని వారిలో భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం. ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాం. రేపు